మహిళల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో 93,50,000తో నిర్మించిన మహిళా భవన్ను మంత్రులు పొన్నం, సీతక్క ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పాల్గొన్నారు. అలాగే 29,80,000తో నిర్మించనున్న అంగన్వాడీ కొత్త భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్న మంత్రులు మహిళలు అన్ని రంగాలలో ఎదగడానికి ప్రభుత్వం వెన్నుదన్ను అందిస్తుందని అన్నారు. కోర్టు కేసులు పరిష్కారం చేసి మహిళా భవన్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా 2 లక్షల వరకు పెట్టడం జరిగింది. అట్లా ఈ రోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి, ఎక్కడికన్నా పోయినా కూడా వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత అన్నలకు ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే రావాలి, కానీ మనం ఎక్కడో బయట కొనుక్కొస్తే వచ్చేది. కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల, జగిత్యాల, మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది. అంగన్వాడీ టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు, మహిళా సంఘాల వాళ్ళే కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు, వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి, ఏం ఉండాలి, ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికారంతో బలవర్ధకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన, పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్క చిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాసం కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా 1 రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం. సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా